హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం యూనిట్ ఎక్సర్సైజ్లో ఉన్న 6th, 7th, 8th అండ్ 9th ప్రాబ్లం గురించి నేర్చుకుంటున్నాం. మీకు ప్రీవియస్ 5 ప్రాబ్లమ్స్ వచ్చేసరికి పార్ట్ 1 అదొక వీడియో ఉంది. అది మీకు పైన ఐ కార్డ్స్లో డిస్ప్లే అవుతుంది అండ్ మీకు డిస్క్రిప్షన్లో కూడా లింక్స్ ఉంటాయి, ఒకసారి అందులో చెక్ చేసుకోండి. మీకు ఈ లెసన్కి సంబంధించిన ఆల్ లెసన్స్, ఆల్ ఎక్సర్సైజెస్, ఈచ్ అండ్ ఎవ్రీ ప్రాబ్లం అనేది మన వీడియోస్లో ఉంటుంది. సో అండ్ మీకు వచ్చేసరికి చెక్ యువర్ ప్రోగ్రెస్ ఉంటుంది, లెట్స్ టు కూడా ఉంటుంది. అవన్నీ వచ్చేసరికి మీకు లింక్స్ డిస్క్రిప్షన్లో ఉంటాయి, ఒకసారి అందులో చెక్ చేసుకోండి. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే కింద మీకు రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ ఉంటుంది. సబ్స్క్రైబ్ మీద క్లిక్ చేసి పక్కనే బెల్ ఐకాన్ వస్తుంది. బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఆల్ అని క్లిక్ చేస్తే నేను ఎప్పుడు ఏ వీడియో పెట్టినా కూడా మీకు అప్డేట్ వస్తుంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు వచ్చేసరికి మనం 6th ప్రాబ్లం చూద్దాం. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ అండ్ వై ఇన్ ద అడ్జసెంట్ ఫిగర్. ఓకేనా? సో ఈ పక్కనున్న ఫిగర్లో ఎక్స్ వై వాల్యూని మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ వచ్చేసరికి మీకు స్ట్రోక్స్ ఇచ్చారు. సో ఇవి వచ్చేసరికి మీకు 2 2 ఇచ్చారు, అంటే ఈక్వల్గా ఇచ్చారు కాబట్టి సో ఈ సైడ్ మీకు ఈక్వల్ అవుతుంది, అంటే ఏసీ సిఎల్ వచ్చేసరికి మీకు ఈక్వల్ అవుతుంది. ఓకేనా? సో 2 సైడ్స్ ఈక్వల్ అయితే ఏం ట్రయాంగిల్ అవుతుంది? ఇది ఐసోస్లెస్ ట్రయాంగిల్ అవుతుంది. ఓకేనా? సొల్యూషన్ చూద్దాం. సొల్యూషన్ ఫస్ట్ ఇన్ ట్రయాంగిల్. సో ట్రయాంగిల్ ఏమి ఇచ్చారు చూడండి, ఏసిఎల్. ఓకేనా? సో ఏసిఎల్ ఇది ఒక ట్రయాంగిల్. దీంట్లో వచ్చేసరికి మనకి యాంగిల్ సి ఇచ్చారు, ఇది ఎక్స్టీరియర్ ఇచ్చారు. ఓకేనా? సో ఎక్స్టీరియర్ యాంగిల్. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసరికి యాంగిల్ ఎల్ ఇచ్చారు, ఎక్స్ అని. సో ఫస్ట్ వాళ్ళు ఇచ్చినవి రాసేసుకుందాం. యాంగిల్ ఏ, ఇది కూడా మీకు ఎక్స్టీరియర్ యాంగిలే, వై. ఓకేనా? సో ఎక్స్టీరియర్ అవుట్ సైడ్ ఉన్నదే ఇచ్చారు. ఈ ఏ వచ్చేసరికి 2 సైడ్స్ ఉంది. ఓకేనా? సో ఈ పాయింట్ వచ్చేసరికి బట్ మనకి ఎక్స్టీరియర్ యాంగిల్ కదా, ఇది ఎక్స్టీరియర్ యాంగిల్. ఓకే, సో అండ్ ఇంకొకటి ఈ 2 స్ట్రోక్స్ ఇచ్చారంటే ఇవి రెండు ఈక్వల్ అని చెప్తున్నారు. ఏమి ఈక్వల్ అవుతాయి? ఏసీ ఈక్వల్ టు సిఎల్, ఇవి రెండు ఈక్వల్. ఓకే, సో ఈక్వల్ అయినాయి కాబట్టి ఏం ట్రయాంగిల్ అవుతుంది? సో triangle ACL is an isosceles triangle. ఓకేనా? సో అది రాసేసేయండి. ఓకే, సో ఐసోస్లెస్ ట్రయాంగిల్లో 2 సైడ్స్కి ఈక్వల్ అయితే వాటికి ఆపోజిట్లో ఉన్న యాంగిల్స్ కూడా ఈక్వల్ అవుతాయి. ఓకేనా? సో చూడండి, ఈ సైడ్ అండ్ ఈ సైడ్ ఈక్వల్ అయ్యాయి కదా. సో ఈ సైడ్కి ఆపోజిట్లో ఉంది ఈ యాంగిల్. మనం యాంగిల్ గురించి చెప్తున్నాం, అంటే ఈ యాంగిల్ ఈ సైడ్కి ఆపోజిట్లో ఇక్కడ ఉండే యాంగిల్, ఇవి రెండు ఈక్వల్ అవుతాయి, ఈ 2 యాంగిల్స్. సపోజ్ ఈ యాంగిల్ ఎక్స్ ఉంటే ఇది కూడా ఎక్సే ఉంటుంది. సపోజ్ ఇది వై ఉంటే ఇది వై ఉంటుంది. జెడ్ ఉంటే జెడ్ ఉంటుంది. ఈ యాంగిల్ 10 ఉంటే ఇది కూడా 10 ఉంటుంది. ఓకేనా? సో ఇక్కడ వాళ్ళు ఎక్స్ ఇచ్చారు కాబట్టి ఇది కూడా మీకు ఎక్సే అవుతుంది. ఎందుకు ఈక్వల్ అయిందంటే సైడ్స్ ఈక్వల్ అయితే ఆ సైడ్స్కి ఆపోజిట్లో ఉన్న యాంగిల్స్ కూడా ఈక్వల్ అవుతాయి. ఓకే, సో అది రాసేసేయండి. ఇన్ ఐసోస్లెస్ ట్రయాంగిల్ ద యాంగిల్స్ which are opposite to equal sides are also equal. ఓకేనా? సో ఆపోజిట్లో ఉన్న యాంగిల్స్ కూడా ఈక్వల్ అవుతాయి. సో ఏమేమి ఈక్వల్ అవుతాయి? ఇక్కడ ఉండే యాంగిల్ ఏ, ఇది ఇంటీరియర్. ఓకేనా? సో ఈ ఏకి వై వచ్చేసరికి ఎక్స్టీరియర్, ఈ ఏకి ఎక్స్ వచ్చేసరికి ఇంటీరియర్. యాంగిల్ ఏ ఈక్వల్ టు యాంగిల్ ఎల్ ఈక్వల్ టు ఎక్స్. ఈ 2 వాల్యూస్ ఎక్స్కి ఈక్వల్ అవుతాయి, అంటే మీకు యాంగిల్ ఏ కూడా ఎక్సే ఉంటుంది, యాంగిల్ ఎల్ కూడా ఎక్సే. ఓకేనా? సో ఇంకొకటి ట్రయాంగిల్లో వచ్చేసరికి వర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్ ఈక్వల్ అవుతాయి. 56కి ఆపోజిట్లో ఏముంది? ఈ యాంగిల్ ఉంది, అవునా? సో ఈ యాంగిల్ 56 ఉంటే దీనికి ఆపోజిట్లో ఉన్న యాంగిల్ కూడా 56 ఉంటుంది. ఫస్ట్ అది రాసేద్దాం. యాంగిల్ సి ఈక్వల్ టు 56. సి ఈక్వల్ టు 56 ఎందుకు వచ్చిందంటే వర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్.
ఓకేనా. సో ఇప్పుడు మనకి ట్రయాంగిల్లో 3 యాంగిల్స్ వచ్చాయి. ఇది ఎక్స్, ఇది 56. ట్రయాంగిల్స్లో ఉన్న 3 యాంగిల్స్ని యాడ్ చేస్తే మనకి 180కి ఈక్వల్ అవుతుంది. సో ఇప్పుడు అది రాసేస్తున్నాం. వీ నో దట్ ట్రయాంగిల్లో 3 యాంగిల్స్ ఏమేమి ఉన్నాయి? యాంగిల్ సి, యాంగిల్ ఏ, యాంగిల్ ఎల్. ఇంటీరియర్ యాంగిల్స్ మనం యాడ్ చేస్తున్నాం. ఓకే, సో అంటే ఇన్సైడ్ లోపల ఉన్నవి యాంగిల్ సి ప్లస్ యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ ఎల్ దట్ ఈక్వల్ టు 180. 3 యాంగిల్స్ని యాడ్ చేస్తే 180కి ఈక్వల్ అవుతుంది. యాంగిల్ సి వచ్చేసరికి 56 degrees, యాంగిల్ ఏ ఎక్స్, యాంగిల్ ఎల్ కూడా ఎక్సే, సో 180. ఓకే, సో ఎక్స్ ప్లస్ ఎక్స్ అంటే 2x దట్ ఈక్వల్ టు 180 ప్లస్ 56ని మనం ట్రాన్స్పోజ్ చేసుకుంటే -56 అవుతుంది. 2x ఈక్వల్ టు 180లో నుంచి 56ని సబ్ట్రాక్షన్ చేస్తే 124 వస్తుంది. ఓకేనా. సో నెక్స్ట్ చూడండి, x ఈక్వల్ ఇక్కడ 2 వచ్చేసరికి xకి మల్టిప్లై అవుతుంది. ట్రాన్స్పోజ్ చేసుకుంటే డివిజన్లోకి వెళ్తుంది. ఓకేనా. సో మల్టిప్లికేషన్లో ఉన్నది ట్రాన్స్పోజ్ చేస్తే డివిజన్లోకి వెళ్తుంది. డివిజన్లో ఉంది ట్రాన్స్పోజ్ చేస్తే మల్టిప్లికేషన్లోకి వెళ్తుంది. ప్లస్లో ఉన్న నెంబర్ని మనం ట్రాన్స్పోజ్ చేస్తే మైనస్ అవుతుంది. మైనస్లో ఉన్న నెంబర్ని ట్రాన్స్పోజ్ చేస్తే ప్లస్ అవుతుంది. ఓకేనా. సో 2 1s 2 6 12 2 2s 4. సో ఎక్స్ వాల్యూ వచ్చేసరికి 62 వచ్చింది. ఇప్పుడు మనం ఎక్స్ వాల్యూని ఫైండ్ అవుట్ చేసాం. అంటే ఇక్కడ ఉండే యాంగిల్ 62 ఉంటుంది, ఇక్కడ ఉండే యాంగిల్ కూడా మీకు 62 ఉంటుంది. క్వశ్చన్లో వచ్చేసరికి మీకు ఎక్స్ అండ్ వైని ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఎక్స్ ఫైండ్ అవుట్ చేసి అయిపోయింది. నెక్స్ట్ వైని ఫైండ్ అవుట్ చేద్దాం. ఈ వై అండ్ 62 అంటే ఇక్కడ మనం ఎక్స్ రాసాం కదా, ఇవి రెండు వచ్చేసరికి మీకు అడ్జసెంట్ యాంగిల్స్. మీకు స్ట్రైట్ లైన్ వచ్చింది, ఇట్లా హాఫ్ సర్కిల్ వచ్చింది. ఫుల్ సర్కిల్ వచ్చేసరికి 360 degrees, హాఫ్ సర్కిల్ వచ్చేసరికి మీకు 180 degrees. ఓకే, స్ట్రైట్ లైన్ వచ్చి మీకు అడ్జసెంట్ యాంగిల్స్ అయితే అవి వచ్చేసరికి మీకు లీనియర్ పెయిర్ అవుతాయి. లీనియర్ పెయిర్ అంటే ఈ 2 యాంగిల్స్ని యాడ్ చేస్తే మీకు 180కి ఈక్వల్ అవుతుంది. ఓకేనా. సో అది రాసేస్తాం. యాంగిల్ సిఏపి ప్లస్ యాంగిల్ సిఏఎల్. ఓకేనా. సో అంటే ఇక్కడ చూడండి, యాంగిల్ సిఏపి, యాంగిల్ సిఏపి అంటే ఈ అవుట్ సైడ్ ఉండే యాంగిల్, యాంగిల్ సిఏఎల్ అంటే ఈ ఇంటీరియర్ యాంగిల్. ఓకేనా. సో ఇవి రెండు యాడ్ చేస్తే మీకు వచ్చేసరికి 180కి ఈక్వల్ అవుతుంది. ఎందుకంటే ఈ పక్కన రాసుకోండి లీనియర్ పెయిర్. ఓకే, సో ఈ వాల్యూ వచ్చేసరికి అక్కడ యాంగిల్ వై ఉంది. సో వై ఈ వాల్యూ వచ్చేసరికి మనం ఇప్పుడే ఫైండ్ అవుట్ చేసాం ఎక్స్ అని. లేదు మీకు గుర్తుండాలి అంటే ఎక్స్ రాసేసుకోండి స్టార్టింగ్లో. ఓకేనా. సో ఇప్పుడు మనం ఎక్స్ వాల్యూని సబ్స్టిట్యూట్ చేద్దాము. 62 సబ్స్టిట్యూట్ చేస్తే 180 వస్తుంది. సో వై ఈక్వల్ టు 180లో నుంచి 62ని మీరు సబ్ట్రాక్షన్ చేస్తే 118 వస్తుంది. సో వై వాల్యూ వచ్చేసరికి 118. ఓకేనా, దట్స్ ఇట్. నెక్స్ట్ 7th ప్రాబ్లం. నెక్స్ట్ 7th వన్ చూడండి. ట్రయాంగిల్ ఏబిసి, యాంగిల్ ఏ ఈజ్ 4 times యాంగిల్ బి. ఓకేనా. సో యాంగిల్ ఏ వచ్చేసరికి యాంగిల్ బి కంటే 4 times ఎక్కువ ఉంటుంది అని చెప్తున్నారు. ఓకేనా. సపోజ్ యాంగిల్ బి వచ్చేసరికి 2 degrees ఉందనుకోండి, యాంగిల్ ఏ వచ్చేసరికి 4 times ఎక్కువ అంటున్నారు. అంటే 2 into 4 ఆర్ 4 into 2 చేస్తాము అంటే 8 degrees ఉంటుంది. అండ్ యాంగిల్ సి ఈజ్ 5 times టు యాంగిల్ బి. యాంగిల్ బి కంటే యాంగిల్ సి వచ్చేసరికి 5 times ఎక్కువ ఉంటుంది. సపోజ్ మీ దగ్గర ఒక పెన్ ఉందనుకోండి, సపోజ్ మీ ఫ్రెండ్ దగ్గర 5 pens ఉన్నాయనుకోండి. సో మీకంటే 5 times మీ ఫ్రెండ్ దగ్గర పెన్స్ ఎక్కువ ఉన్నాయి. ఓకేనా. సో 5 times అంటే అది. ఓకే, నెక్స్ట్ చూడండి, ఫైండ్ ద 3 యాంగిల్స్. అసలు ఆ 3 యాంగిల్స్ ఏంటివి అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా. ట్రయాంగిల్ గీసేసుకుందాం ఫస్ట్ వచ్చేసరికి. ఓకే, సో దీనికి వచ్చేసరికి మనం నేమ్ ఇవ్వమన్నారు కదా, సో నేమ్ ఇచ్చేద్దాం. చూడండి, సో ఇక్కడ ఏం చెప్తున్నారో చూడండి. ఫస్ట్ వచ్చేసరికి ఇన్ ట్రయాంగిల్ ఏబిసి, యాంగిల్ ఏ ఈజ్ యాంగిల్ ఏ వాల్యూ, యాంగిల్ బి వాల్యూ, యాంగిల్ సి వాల్యూ రాస్తున్నాము. ఓకేనా. సో ఇక్కడ యాంగిల్ ఏ ఈజ్ 4 times టు యాంగిల్ బి. యాంగిల్ ఏ వాల్యూ వచ్చేసరికి యాంగిల్ బి మీద డిపెండ్ అయ్యింది. ఫస్ట్ మనకి బి ఎంతో తెలిస్తే దాన్ని ఇంటూ 4 చేస్తే యాంగిల్ ఏ వస్తుంది. ఓకేనా. సో మనకి అసలు బీనే తెలియదు కాబట్టి సో దాన్ని ఫస్ట్ మనం ఎక్స్ అని తీసుకుందాం. ఓకేనా. ఓకే, సో ఇన్ ట్రయాంగిల్ ఏబిసి లెట్
యాంగిల్ బి ఈక్వల్ టు ఎక్స్ డిగ్రీస్. యాంగిల్ బి వచ్చేసరికి మనం ఎక్స్ డిగ్రీస్ అని తీసుకుంటున్నాము. ఓకేనా. సో యాంగిల్ ఏ ఈజ్ 4 times టు యాంగిల్ బి. యాంగిల్ బి కంటే యాంగిల్ ఏ వచ్చేసరికి 4 times అన్నారు. సో అంటే ఈ ఎక్స్ని ఇంటూ 4 చేస్తే 4x అవుతుంది. ఓకేనా. సో ఇది ఎలా రాసామంటే 4 times ఆఫ్ యాంగిల్ బి అని రాసేసుకోండి ఇక్కడ బ్రాకెట్లో. ఓకే, 4 times ఆఫ్ యాంగిల్ బి. నెక్స్ట్ యాంగిల్ సి రాస్తున్నాము. యాంగిల్ సి అని చెప్పారు చూడండి క్వశ్చన్లో వచ్చేసరికి. యాంగిల్ సి ఈజ్ 5 times టు యాంగిల్ బి. యాంగిల్ బి కంటే యాంగిల్ సి వచ్చేసరికి 5 times ఎక్కువ ఉంటుంది అన్నారు. బి వచ్చేసరికి ఎక్స్ అయితే 5 times అన్నారు కాబట్టి 5x అవుతుంది. ఓకే, సో 5 times ఆఫ్ యాంగిల్ బి. యాంగిల్ బి కంటే 5 times ఎక్కువ అని చెప్తున్నారు. ఓకే, సో అది రాసేసాం. అంటే టోటల్గా యాంగిల్ ఏ వచ్చేసరికి 4x, యాంగిల్ బి వచ్చేసరికి 5x, యాంగిల్ సి వచ్చేసరికి 5x, యాంగిల్ బి వచ్చేసరికి x. ఇప్పుడు ఇవి ఇక్కడ రాసేసేయండి. యాంగిల్ ఏ వచ్చేసరికి 4x, యాంగిల్ సి వచ్చేసరికి 5x అండ్ నెక్స్ట్ యాంగిల్ బి వచ్చేసరికి x. ఓకేనా. సో ఇవి రాసేసాము. ఓకే, సో ఇప్పుడు దీంట్లో ఉన్న మనం వాల్యూస్ని రాసేసుకుంటున్నాము. ట్రయాంగిల్లో ఉన్న 3 యాంగిల్స్ని యాడ్ చేస్తే మనకి 180కి ఈక్వల్ అవుతుంది. అది తెలుసు కదా. సో మనం ఇప్పుడు ఈ 3 యాంగిల్స్ని యాడ్ చేసేద్దాం. ఇన్ ట్రయాంగిల్ ఏబిసి యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ బి ప్లస్ యాంగిల్ సి ఈక్వల్ టు 180 degrees. ఓకే, సో యాంగిల్ ఏ 4x, యాంగిల్ బి x, యాంగిల్ సి 5x that equal to 180 degrees. 4x plus x అంటే 5x, 5x plus x అంటే 10x. టోటల్గా 10x వచ్చింది. that equal to 180. సో x equal to 180 by 10 ఇక్కడ మల్టిప్లై అవుతుంది కదా, ట్రాన్స్పోజ్ చేసుకుంటే డివిజన్లోకి వెళ్తుంది. ఓకే, సో 0 0 క్యాన్సిల్. 18/1 అంటే 18. ఓకేనా. సో x వాల్యూ 18 వచ్చింది. ఇది మనకి x వాల్యూ వచ్చింది. అసలు యాక్చువల్గా మీకు ఈ వాల్యూస్ ఎంత ఉంటాయో తెలియాలి కదా. సో ఫస్ట్ వచ్చేసరికి యాంగిల్ బి ఈక్వల్ టు ఎక్స్ అనుకున్నాం. సో ఎక్స్ వాల్యూ తెలిసింది కదా 18. అంటే మనకి యాంగిల్ బి వాల్యూ వచ్చేసరికి 18 అయింది. నెక్స్ట్ యాంగిల్ ఏ వాల్యూ. యాంగిల్ ఏ ఈక్వల్ టు 4x అనుకున్నాము. 4 ఇంటూ ఎక్స్ వాల్యూ 18ని సబ్స్టిట్యూట్ చేయండి. ఇక్కడ ఎక్స్కి 4 వచ్చేసరికి మీకు మల్టిప్లై అవుతుంది. ఎక్స్కి 4 వచ్చేసరికి మీకు మల్టిప్లై అవుతుంది. సో 18 కూడా 4కి మల్టిప్లై అవుతుంది. ఓకేనా. సో ఎక్స్ ప్లస్లో జస్ట్ మనం 18 రాసాం, దాని వాల్యూని సబ్స్టిట్యూట్ చేసాం. ఇది కూడా మీకు మల్టిప్లై అవుతుంది. ఇది వచ్చేసరికి మీకు 72 ఉంటుంది. యాంగిల్ సి ఈక్వల్ టు 5x అన్నాము. సో 5 ఇంటూ ఎక్స్ వాల్యూ 18ని సబ్స్టిట్యూట్ చేయండి. 5కి ఎక్స్ మల్టిప్లై అవుతుంది కాబట్టి సో ఎక్స్ వాల్యూ 18 కూడా 5కి మల్టిప్లై అవుతుంది. సో 5 ఇంటూ 18 అంటే 90 వస్తుంది. ఓకేనా. సో దేర్ ఫోర్ అని చెప్పేసి 3 యాంగిల్స్ ఆర్ 18 degrees, 72 degrees అండ్ 90 degrees. మీకు డౌట్ ఉంటే ఈ ట్రయాంగిల్లో కూడా మీరు ఒకసారి గీసి సబ్స్టిట్యూట్ చేసేసుకోండి. ఓకే, సో ఇది ఏ, ఇది బి, సి. సో బి ఎంత వచ్చింది 18 వచ్చింది. ఏ వచ్చేసరికి 72 వచ్చింది. నెక్స్ట్ సి వచ్చేసరికి మీకు 90 వచ్చింది. ఓకేనా. సో దట్స్ ఇట్. నెక్స్ట్ 8th ప్రాబ్లం. నెక్స్ట్ 8th వన్ చూడండి. లేడర్ వాజ్ ఫేస్ టు వాల్. వాల్కి లేడర్ వచ్చేసరికి ఫేస్ అయి ఉంది. సపోజ్ లేడర్ ప్లేస్లో మీరు ఉన్నారనుకోండి, వాల్ దగ్గరికి వెళ్ళి నిల్చోండి. మీరు వచ్చేసరికి వాల్కి ఫేస్ చేసి ఉంటారు, అంటే వాల్కి ఆపోజిట్లో ఉంటారు మీరు. ఓకేనా. ఓకే, సో వన్ ఎండ్ ఆఫ్ ద ladder వాజ్ మేకింగ్ 70 degrees విత్ ద ఫ్లోర్. ఫ్లోర్ దగ్గర ladder ఎక్కడైతే టచ్ అయిందో ఫ్లోర్కి అండ్ ladderకి మిడిల్లో 70 degrees అనే యాంగిల్ ఫామ్ అయింది. ఫైండ్ ద యాంగిల్ ఆఫ్ ద అదర్ ఎండ్ ఆఫ్ ద ladder విచ్ ద వాల్. ladder వచ్చేసరికి వాల్కి పైన వస్తుంది కదా, సో అక్కడ యాంగిల్ ఎంత ఉంది అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా. సపోజ్ ఇది ఒక ఫ్లోర్ అనుకోండి, ఇది వచ్చేసరికి మీకు ఫ్లోర్. ఓకే, ఫ్లోర్ దగ్గర మీరు నిల్చొని ఉన్నారనుకోండి. సో వాల్ వచ్చేసరికి ఈ ఫ్లోర్కి, ఓకేనా. సో అంటే స్ట్రైట్గానే కదా ఎదురుగా ఉంటుంది. ఓకేనా. సో ఇది వచ్చేసరికి మీకు వాల్ అవుతుంది. ఓకే, సో ఇది ఫ్లోర్, ఇది వాల్ అనుకోండి. సో ఫ్లోర్ మీద నుంచి మీరు వాల్ మీదకి ladder ఒకటి వేశారు. సో అది ఇలా వచ్చింది అనుకోండి సపోజ్.
ఓకేనా. సో మీకు కావాలి అనుకుంటే ఇలా అయినా గీసేసుకోవచ్చు. సో ఇది ల్యాడర్ అనుకోండి. ఈ ఫ్లోర్కి ఈ ల్యాడర్ టచ్ అయిన దగ్గర ఇక్కడ యాంగిల్ వచ్చేసరికి 70 అని చెప్తున్నారు. అయితే ల్యాడర్కి ఇంకొక యాంగిల్ టచ్ అయింది కదా, ల్యాడర్కి వాల్కి మిడిల్లో ఇంకొక యాంగిల్ వచ్చింది కదా. సో అదే ఎంత ఉంటుంది అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే. సో మనకి 2 యాంగిల్స్ అన్న తెలిస్తే మినిమం మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇక్కడ ఓన్లీ మనకి ఒక యాంగిల్ తెలిసింది. ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే ఇక్కడ మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే మీకు ఎల్ షేప్ వచ్చింది. సో ఎల్ షేప్ వచ్చింది అంటే 90 డిగ్రీస్ ఇక్కడ ఫామ్ అవుతుంది. అంటే ఇక్కడ యాంగిల్ వచ్చేసరికి మీకు 90 డిగ్రీస్ ఉంటుంది. సో ఈ యాంగిల్ని ఫైండ్ అవుట్ చేస్తే సరిపోతుంది. ఓకేనా. సో ఇక్కడ అది రాసేద్దాం. లెట్ ఏ బి ద వన్ ఎండ్ ఆఫ్, సో ఇక్కడ మీరు నేమ్స్ ఇచ్చేసుకోండి. ఇది ఏ, ఇది బి, ఇది సి అని. ఓకేనా. సో వన్ ఎండ్ ఆఫ్ ద ladder, సి ఈజ్ other end of the ladder. ల్యాడర్కి ఇంకొక ఎండ్ వచ్చేసరికి సి పాయింట్. ఇది ఎండ్ పాయింట్, ఇది స్టార్ట్ పాయింట్. ఫ్లోర్ మీద నుంచే కదా వాల్ మీదకి ల్యాడర్ వేసేది. ఇది స్టార్ట్ పాయింట్ అవుతుంది, ఇది ఎండ్ పాయింట్ అవుతుంది. ఓకేనా. సో ఏంటి రెండు ఎండ్ రాసామనుకోవద్దు. సో ఎండ్ అయినా అంటే ల్యాడర్కి ఏదైనా కానీ ఎండే అవుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి బి ఈజ్ ద ఫుట్ ఆఫ్ ద వాల్. ఓకేనా. సో ఈ బి వచ్చేసరికి వాల్కి కింద డౌన్ పార్ట్. ఓకే. సో నెక్స్ట్, సో ట్రయాంగిల్ ఏబిసి ఈజ్ ఫార్మ్డ్. ఓకేనా. సో వీటితో మనకి ట్రయాంగిల్ వచ్చేసరికి ఫామ్ అయింది. ఇన్ ట్రయాంగిల్ ఏబిసి ఏమేమి వచ్చాయి? యాంగిల్ ఏ ఈక్వల్ టు 70 degrees, యాంగిల్ బి ఈక్వల్ టు 90 degrees, యాంగిల్ సి వచ్చేసరికి మనకు తెలియదు. ఓకేనా. సో we know that in triangle ABCలో యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ బి ప్లస్ యాంగిల్ సి ఈక్వల్ టు 180 degrees. యాంగిల్ ఏ వచ్చేసరికి 70 degrees సబ్స్టిట్యూట్ చేసేసేయండి. యాంగిల్ బి 90, యాంగిల్ సి తెలియదు కదా, సో అలానే రాసేసేయండి. 70 + 90 అంటే 160 వస్తుంది. ప్లస్ యాంగిల్ సి దట్ ఈక్వల్ టు 180. యాంగిల్ సి ఈక్వల్ టు సో 180 ప్లస్ 116 మనం ట్రాన్స్పోజ్ చేసుకుంటే -160 అవుతుంది. మా యాంగిల్ సి ఈక్వల్ టు 180లో నుంచి 16 సబ్ట్రాక్షన్ చేస్తే 20 ఉంటుంది. అంటే మీకు ఇక్కడ ఈ యాంగిల్ వచ్చేసరికి 20 వస్తుంది. ఓకేనా. సో లాస్ట్లో కన్క్లూడ్ చేసేసేయండి. సో యాంగిల్ ఆఫ్ ద అదర్ ఎండ్ ఆఫ్ ద ladder is 20 degrees. Okay, that's it. నెక్స్ట్ లాస్ట్ ప్రాబ్లం 9th వన్ చూద్దాము. 9th వన్ చూడండి. Write the possible measurements of angles to the following table. One example to given for you. ఓకేనా. సో ఇవి వచ్చేసరికి మనం ఈ టేబుల్ని ఫిల్ చేస్తే సరిపోతుంది. ఓకే. సో ఇవి టైప్స్ ఆఫ్ యాంగిల్స్ వాళ్ళు ఆల్రెడీ ఇచ్చేసినారు. నెక్స్ట్ స్కెలెన్ ట్రయాంగిల్లో ఏంటంటే మనకి 3 యాంగిల్స్ వచ్చేసరికి డిఫరెంట్గా ఉంటాయి. ఓకేనా. సో అంటే మీరు ఇష్టం వచ్చిన నెంబర్ రాసేసుకోవచ్చు. కానీ మనకు ఆ 3 యాంగిల్స్ని యాడ్ చేస్తే 180 మాత్రం రావాలి. ఇక్కడ 40 + 60 అంటే 100, 100 + 80 అంటే 110. ఓకేనా. సో 3 డిఫరెంట్గా ఉన్నాయి, 180 వచ్చింది. సేమ్ అలానే మీరు ఇంకొక 2 రాసుకోవచ్చు. సో ఫస్ట్ చూడండి, రైట్ యాంగిల్ అంటే ఒకటి కంపల్సరీగా 90 degrees ఉండాలి. మీకు 3 యాంగిల్స్ని యాడ్ చేస్తే 180 రావాలి. ఆల్రెడీ ఇక్కడ 90 ఉందంటే ఇంకొక 90 మీకు బ్యాలెన్స్ ఉంది. సో 2 యాంగిల్స్కి మనం స్ప్లిట్ చేసుకోవచ్చు. మీ ఇష్టం వచ్చినట్లుగా చేసుకోండి. ఒకటి 40, ఒకటి 50 తీసుకోండి, సరిపోతుంది. సో రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటే ఒకటి 90 రావాలి, మిగిలిన అవసరం లేదు. అబ్ట్యూస్ యాంగిల్ అంటే ఒకటి 90 నుంచి 180 బిలో ఉండాలి యాంగిల్ వచ్చేసరికి. ఓకేనా. సో ఇక్కడ మనకి స్కెలెన్ ట్రయాంగిల్ని సాటిస్ఫై చేయాలి, అబ్ట్యూస్ యాంగిల్ ట్రయాంగిల్ని కూడా సాటిస్ఫై చేయాలి. స్కెలెన్ ట్రయాంగిల్ అంటే 3 డిఫరెంట్గా ఉండాలి వాల్యూస్ వచ్చేసరికి. రైట్ యాంగిల్ అంటే ఒకటి 90 ఉండాలి. అబ్ట్యూస్ యాంగిల్ అంటే 90కి అండ్ 180కి మిడిల్లో ఉండాలి.
సపోజ్ మీరు ఒకటి 120 degrees తీసుకున్నారనుకోండి, టోటల్గా మనకి 3 యాంగిల్స్ని యాడ్ చేస్తే 180 రావాలి. ఒకటి ఆల్రెడీ 120 అయింది కదా, సో ఇంకొక యాంగిల్ వచ్చేసరికి సపోజ్ మనకు ఇంకొక 60 బ్యాలెన్స్ ఉంది. సపోజ్ ఒకటి 30 తీసుకున్నారనుకోండి, అండ్ ఇంకొకటి కూడా మీరు 30 తీసుకోవచ్చు. సో 30 ఇంకోటి కూడా 30 తీసుకుంటే మీకు స్కెలెన్ ట్రయాంగిల్ అనేది సాటిస్ఫై చేయదు, ఎందుకంటే 3 డిఫరెంట్గా ఉండాలి. సో ఇవి వచ్చేసరికి మీకు 30 ఈక్వల్గా ఉన్నాయి, అవునా? సో ఏం చేస్తారంటే ఒకటి వచ్చేసరికి మీరు 50 తీసుకోండి, అండ్ ఇంకొకటి 10 తీసుకోండి, సరిపోతుంది. ఓకేనా? 180 వస్తుంది, సరిపోతుంది. నెక్స్ట్ ఈక్విలేటెడ్ ట్రయాంగిల్. అక్యూట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటే మీకు 3 వచ్చేసరికి 90 బిలో ఉండాలి. సో ఈక్విలేటెడ్ ట్రయాంగిల్ అంటే మీకు 3 సేమ్గా ఉండాలి. ఓకేనా? సో అక్యూట్ యాంగిల్ అంటే 90 బిలో ఉండాలి. సో 3 సేమ్గా ఉన్నాయి, 3 నెంబర్స్ కూడా 90 బిలోనే. ఈ 60 అన్న 90 బిలోనే, ఈ 60 90 బిలో, 90 బిలో. నెక్స్ట్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటే మీకు 90 అబోవ్ ఉంటేనే రైట్ యాంగిల్ వస్తుంది. బట్ ఈక్విలేటెడ్ ట్రయాంగిల్లో సేమ్ ఈక్వల్గా ఉండాలి. సపోజ్ మీరు చూడండి, ఇక్కడ ఈక్విలేటెడ్ ట్రయాంగిల్లో 90 90 90 రాశారు, ఓకే. ఈక్విలేటెడ్ ట్రయాంగిల్ సాటిస్ఫై అయింది, 3 సేమ్ ఉన్నాయి. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కూడా ఓకే, ఒకటి 90 ఉంటే సరిపోతుంది. సో ఇక్కడ 3 ఉన్నాయి, ఓకే. బట్ మనకి 3 యాంగిల్స్ని యాడ్ చేస్తే 180 రావాలి. బట్ మనకి ఇక్కడ చూడండి 90 + 90 + 90 యాడ్ చేస్తే 270 వస్తుంది. ఓకేనా? సో అంటే మీకు ఈ సెకండ్ వన్ అది సాటిస్ఫై చేయదు, థర్డ్ కూడా సేమ్ అంతే సాటిస్ఫై చేయదు. ఓకే. నెక్స్ట్ ఐసోస్లెస్ ట్రయాంగిల్. ఐసోస్లెస్ ట్రయాంగిల్లో 2 వాల్యూస్ సేమ్ ఉండాలి. ఓకేనా? సో అక్యూట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటే 90 బిలో సేమ్ ఉన్న వాల్యూస్ 2 ఉండాలి. సపోజ్ 50 50 తీసుకున్నారనుకోండి, ఇవి రెండు 90 బిలోనే, రెండు సేమ్ నెంబర్స్ ఉన్నాయి. సో మనకి టోటల్గా 180 రావాలి. ఇవి రెండు యాడ్ చేస్తే ఆల్రెడీ 100 అయ్యాయి, సో 80 వస్తుంది. నెక్స్ట్ 45 45. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటే ఒకటి 90 కంపల్సరీగా ఉండాలి. ఓకేనా? సో ఒక 90 పెట్టేసుకోండి. అండ్ ఐసోస్లెస్ ట్రయాంగిల్ అంటే 2 సేమ్ నెంబర్స్ ఉండాలి. సో ఇవి రెండు సేమ్ నెంబర్స్ మొత్తం యాడ్ చేస్తే మీకు 180 వస్తుంది. నెక్స్ట్ అబ్ట్యూస్ యాంగిల్ అంటే ఒక యాంగిల్ వచ్చేసరికి లార్జెస్ట్ నెంబర్ ఉండాలి, అంటే 120 ఉండాలి. సో ఐసోస్లెస్ ట్రయాంగిల్ అంటే సో సేమ్ ఉండాలి, 2 వచ్చేసరికి. సో 30 30 సేమ్ ఉన్నాయి, సో ఒకటి వచ్చేసరికి అబ్ట్యూస్ ఉంది. ఓకేనా? సో దట్స్ ఇట్ అంతే. సో ఈ ప్రాబ్లంతో ఈ వీడియో కంప్లీట్ అయిపోయింది. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.